ముందుకు వెళ్ళబోతున్నారా? పి గన్నవరం అభ్యర్థిగా ఉండబోతున్నారా? తప్పుకుంటున్నారా? ఏంటి రాజేష్? అది ప్రజల చేతిలో ఉంది సార్. ఇప్పుడు నేను ఇంత క్లారిటీ ఇచ్చాను, Yes. క్షమాపణ కూడా చెప్పాను. ఒకవేళ బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకుని రాజేష్ యూ గో హెడ్ అని చెప్పి నన్ను ఆశీర్వదిస్తే నేను చట్టసభలకు వెళ్ళి మా వర్గాలకు న్యాయం చేసుకునే ప్రయత్నం చేస్తాను. లేదు నేను చెప్పేది అబద్ధంలాగా అనిపించినా, నేను మోసం చేస్తున్నట్టు అనిపించినా, వాళ్ళ కోపం నా మీద తగ్గలేదు అనుకోండి, ఆ కోపానికి నేనే బాధ్యునిగా నేను వెనక్కి తప్పుకుంటాను తప్ప నాకు ఇంత అవకాశం, గొప్ప అవకాశం ఇచ్చిన పార్టీల మీద కోపం పెంచుకోద్దని మాత్రం వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను సార్. ఓ అంటే దీని విషయంలో ఈ వివాదం జరుగుతున్న విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? ఏం చెప్పారు? వారేం డైరెక్షన్ ఇచ్చారు మీకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ కొత్త కాదు సార్. మార్ఫింగ్ వీడియోలు ఇలాంటి సర్క్యులేట్ చేయటం, లేనిపోయిన బెదిరింపులు తీసుకురావడం అనేది వారికి ఎప్పటి నుంచో అనుభవించారు. 2019లోనే ఇక్కడ రెండే కులాలు ఉన్నాయి, ఒకటి పేదలు, రెండు ధనికులు. నేను ఎప్పుడు పేదల పక్షానే ఉంటాను. ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు, అందరూ రాజుల కులంలో పుట్టి రాజ్యాలు వెళ్ళాలనుకుంటారు, గొప్పగా మాట్లాడాడు సార్ ఆయన. అలాంటి మాటలు ముందు వెనక కట్ చేసి ఎస్సీలు పుట్టుకుని అవమానించారు, చంద్రబాబు నాయుడు గారిని సర్క్యులేట్ చేశారు. నేను కూడా నమ్మాను. ఇంత అహంకారంగా మాట్లాడి ఆయన ఓడించాలని ప్రచారం చేసిన నేను. కానీ ఆయన పూర్తి వీడియో చూసాక అప్పుడు తర్వాత నాకు అర్థమైంది సార్. లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి ఇతను ఎస్సీలకి పీకింది ఏం లేదు, పొడిచింది ఏం లేదు అన్నాడు. ముందే వెనక కట్ చేసి ఎస్సీలు పీకింది ఏమీ లేదు, పొడిచింది ఏమీ లేదని క్రియేట్ చేశారు సార్. సో ఇలాంటి సర్క్యులేషన్ వీడియోలు వీళ్ళు చేసి కుట్రలు వాళ్ళకి తెలుసు. వారు దీన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు సార్. కానీ హిందూ సంఘాలు లేకపోతే ఈ పెద్దలు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక దీన్ని సీరియస్ తీసుకునేలాగా ఉంటే అప్పుడు ఆలోచిస్తారేమో. ఇప్పుడైతే రాజేష్ మహాసేన, పి గన్నవరం, టీడీపీ జనసేన అభ్యర్థి వాళ్ళ దృష్టిలో వాళ్ళు ముందుకెళ్ళమనే వాళ్ళ ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయండి. ఏదైనా అవసరం అయితే ఇది ఇంకా వీళ్ళు ఇంకా రెచ్చగొట్టి జనాలను మోసం చేయాలనుకుంటే నాకు నేనుగా అవసరం అయితే తప్పుకుంటాను తప్ప ఇప్పుడైతే నేను ముందుకు అడుగులు వేస్తాను. సరే, గతంలో వైసీపీలో ఉండి మీరు తెలుగుదేశాన్ని తిట్టారు, తర్వాత అనుకోకుండా మళ్ళీ జనసేనని తిట్టారు, మళ్ళీ జనసేనలోకి వెళ్ళి జనసేనలో సానుభూతిపరుడిగా ఉన్నారు, తర్వాత మరలా ఇప్పుడు తెలుగుదేశం దగ్గరికి వచ్చారు. జనసేనతో అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు 2 వ్యాఖ్యలు చెప్పారు, ఆయన యుద్ధం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు అని. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వ్యతిరేకించారు? ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించడానికి కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మాకు ఎలా చూపించాడంటే సార్, ఈయన దళిత వ్యతిరేకి, క్రైస్తవ వ్యతిరేకి, ఈయన మతోన్మాది, ఈ టైప్ ఆఫ్ ఫీడింగ్ మాకు ఫుల్గా ఎక్కింది సార్. ఎక్కితే అవును కరెక్టే, ఈయన అలాగంటున్నారు, ఈయన వ్యతిరేకిస్తున్నారు అని మేము ఆయన వ్యతిరేకించడం వాస్తవమండి. అయితే మీరు అన్నది ఒక మాట ఏంటంటే, వైసీపీలో ఉండి జనసేన తిట్టాను, టీడీపీని తిట్టాను, తర్వాత జనసేన సానుభూతిపరుడిగా మారి ఇప్పుడు టీడీపీలోకి వచ్చాను. ఎప్పుడన్నా ఒక తప్పు చేసి మారి మళ్ళీ అదే తప్పు చేస్తే తప్పు సార్. మనుషులన్న వాళ్ళు తప్పు చేస్తారు, మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్లకుండా మారిన తర్వాత ఆ తప్పు జోలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సమాజం మమ్మల్ని క్షమించాలి, యాక్సెప్ట్ చేయాలి. నేను జగన్మోహన్ రెడ్డిని ఇది తప్పుడు మనిషి, ఇతను తప్పుడు పరిపాలనని తెలుసుకున్న రోజు నుంచి నాకు ఆ తర్వాత నుంచి ఎన్నో కాంప్రమైజింగ్ కబుర్లు వచ్చేసారు నాకు. మళ్ళీ మీరు వైసీపీ కోసం పనిచేయాలి, వైసీపీ కోసం రావాలని. ఇక మళ్ళీ అతను అధికారంలో ఉన్నా నాకు ఎలాంటి ఆఫర్ ఇచ్చినా నేను అతని జోలికి మళ్ళీ వెళ్ళలేదు సార్. ఒక్కసారి నేను జనసేన కోసం మాట్లాడిన తప్పని నేను తెలుసుకున్నాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ నేను జనసేన కోసం తప్పుగా మాట్లాడలేదు సార్. అప్పుడు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ మళ్ళీ విమర్శించలేదు, విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడు ఒకవేళ టికెట్ ముందుకెళ్ళినా నేను వెనక్కి వచ్చినా కూడా, నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పటికీ వీళ్ళిద్దరిని నేను గౌరవిస్తూనే ఉంటాను సార్. మళ్ళీ ఎప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు నాకు ఒకవేళ మంత్రి పదవి ఇస్తానో ముఖ్యమంత్రి చేస్తానో మళ్ళీ అతని జోలికి అక్కడికి కానీ వెళ్తే అప్పుడు నేను తప్పుడు మనిషిని సార్. నా శత్రువు మారలేదు సార్ ఎప్పుడు. అయితే వీళ్ళని శత్రువులు అనుకున్నాను, వాళ్ళ శత్రువులు కాదని తెలుసుకున్నాను. ఆ విషయంలో ఒక విమర్శ